యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను మస్క్ మిలన్ జ్యూస్ చేసేసానండి. అదేనండి మన భాషలో కర్బూజా జ్యూస్. నాకు సమ్మర్ హాలిడేస్లో అయితే కర్బూజా చాలా తాగాలనిపిస్తుంది. వేసవికాలంలో ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కర్బూజా జ్యూస్ తాగే ఇంటికి వస్తానండి. నాకు అంత ఇష్టం కర్బూజా అంటే. మరి ఈ కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చాలా ఈజీగా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా కర్బూజాని పీల్ చేసేసి ఇలా ఫైన్ పీసెస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇలా మిక్సీలో వేసేసుకుంటాం. ఈ టైంలోనే స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ కర్బూజా స్వీట్గానే ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇలా 1 గ్లాస్ పాలు కూడా వేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్నాక ఇలా మిక్సీ పట్టేయడమే. ఇలా 2 లేదా 3 సార్లు కీ ఇచ్చేసి మిక్సీ దింపేసుకోవచ్చండి. ఇలా కర్బూజా జ్యూస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ కొంతమంది మిల్క్తో పాటు సగ్గుబియ్యం యాడ్ చేస్తారు, అలానే కొన్ని ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ సమ్మర్లో కిచెన్లోకి వెళ్ళడమే నాకు ఇష్టం ఉండదు. అలాంటిది జ్యూస్ కోసం అంత టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. సో సగ్గుబియ్యం అలానే కొన్ని ఎసెన్స్ లేకపోయినా కూడా జ్యూస్ చాలా బాగుంటుంది. అసలు మస్క్ మిలన్లోనే ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని ఐటమ్స్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. అలానే సిటీలో ఎక్కడ కర్బూజా జ్యూస్ తాగినా లేకపోతే వేరే జ్యూసెస్ తాగినా కూడా పైన హార్లిక్స్ కానీ బోర్న్విటా కానీ ఏమీ వేయరు. అలా జ్యూస్ చేశాక దానిపైన హార్లిక్స్ వేసి తాగితే టేస్ట్ అదిరిపోద్దండి. కావాలంటే ఈసారి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.